హైదరాబాద్లోని నోవాటెల్లో 2 రోజుల జాతీయ ఈ-గవర్నెన్స్ను కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ ప్రారంభించారు. ఈ-గవర్నెన్స్లో మెరుగైన ఫలితాలు సాధించిన ప్రాజెక్టులకు జాతీయ అవార్డులను అందజేశారు. కేటగిరీ 2లో ఇసుక వాహనం ప్రాజెక్టుకు గాను తెలంగాణ సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్కు సిల్వర్ మెడల్ లభించింది. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు చూద్దాం. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్లో భాగంగా హైదరాబాద్లో జరుగుతున్న 24వ జాతీయ ఈ-గవర్నెన్స్ సదస్సును రాష్ట్ర మంత్రి కె తారక రామారావుతో కలిసి కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రి జితేంద్ర సింగ్ ప్రారంభించారు. రాష్ట్ర ఐటీ శాఖ స్పెషల్ సీఎస్ జయేష్ రంజన్తో పాటు పలువురు ప్రముఖులు హాజరయ్యారు. ఈ గవర్నెన్స్లో మెరుగైన ఫలితాలు సాధించిన పలు రాష్ట్రాలు, కేంద్ర ప్రభుత్వ శాఖలకు ఈ గవర్నెన్స్ 2021 కోసం 6 కేటగిరీల కింద జాతీయ అవార్డులను కేటీఆర్తో కలిసి కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ అందజేశారు. కేటగిరీ 1లో సుప్రీంకోర్టుకు చెందిన ఈ కోర్ట్స్ మిషన్ మోడల్ ప్రాజెక్టుకు, పంజాబ్ మున్సిపల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కంపెనీకి చెందిన మీ సేవకు సంయుక్తంగా స్వర్ణం, కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖకు చెందిన ఈ మార్గుకు రజతం దక్కింది. కేటగిరీ 2లో ఛత్తీస్గఢ్ కార్మిక శాఖకు చెందిన ఈ శ్రామిక్ సేవకు స్వర్ణం, కేంద్ర విద్యాశాఖకు చెందిన యూడీఐఎస్ఈకి రజతం, తెలంగాణ సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్కు చెందిన మన ఇసుక వాహనం ప్రాజెక్టుకు రజతం దక్కాయి. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ మాట్లాడుతూ టెక్నాలజీపై దేశవ్యాప్తంగా అవగాహన కల్పిస్తున్నామన్నారు. ఇందుకోసం అన్ని రాష్ట్రాల్లోనూ సదస్సులు నిర్వహిస్తున్నామని తెలిపారు. కరోనా మహమ్మారి సమయంలో చాలా రంగాలు డిజిటలైజేషన్ మీదే ఆధారపడ్డాయన్నారు. భారత్ను డిజిటల్ ఇండియాగా మార్చేందుకు ప్రధాని మోదీ కంకణం కట్టుకున్నారని తెలిపారు. Experimenting with new innovations and the new technological facilities available to us. It's also a matter of delight, as it was being mentioned by Mr. Srinivas, that this 24th national conference is being held in Hyderabad. And I think just a few years back we had another one, so which also is an indication of the compatible milieu over here to hold such conferences, which possibly brings the likes of Srinivas again and again back to Hyderabad. In addition, I would also like to share with you that we have started an exercise of holding regional conferences across the country, because soon after Shri Narendra Modi took over as Prime Minister in the year 2014, one of his advice was whether we could move out of the national capital and also be amongst the people in different parts of the country. And now looking back 7-8 years, I think that has paid rich dividends. We have been moving across the country by way of these regional conferences. We had one like this starting from up north in Leh, then we were in Srinagar, then we were in Jammu, then we were in Nagpur, then Mumbai, then Shillong, we were in Lucknow. So it's been north, south, east. రాష్ట్ర మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ ఈ పాలనకు తెలంగాణ ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని స్పష్టం చేశారు. తెలంగాణకు ఐటీఐఆర్పై కేంద్రం పునరాలోచన చేయాలని కోరారు. ఆవిష్కరణలకు ప్రాధాన్యత ఇస్తున్నామని, రాష్ట్రంలో ఐటీ శరవేగంగా అభివృద్ధి చెందుతోందని పేర్కొన్నారు. ఐటీ ఎగుమతులతో పాటు ఎలక్ట్రానిక్ సర్వీసుల్లో తెలంగాణ అగ్రస్థానంలో ఉందని గుర్తు చేశారు. 100,000 citizens, 1 lakh citizens every day through the 4,500 centers across the state of Telangana. As per e-Tal of the Government of India, Me Seva ranks first in terms of number of e-transactions per thousand population. Just to give you a sense of how well Me Seva has done over the last few years, the cumulative number of citizens served since 2014 is about 21 crore different services. And the total amount which has been transacted using Me Seva is a staggering 29,000 crore rupees amount. About $4 billion worth of transactions have happened through Me Seva in the last 7.5 years. But we should also start looking at M-governance, mobile governance option as well. As part of this, we've launched what is called as the T-App Folio, which is the M-governance initiative, and it was launched in 2018, which enables every citizen to transact directly with the government. హైదరాబాద్లో జరుగుతున్న 2 రోజుల ఈ గవర్నెన్స్ జాతీయ సమావేశంలో వివిధ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు, 100కు పైగా కేంద్ర ప్రభుత్వ సంస్థలు పాల్గొంటున్నాయని
కేంద్ర ప్రభుత్వ సంస్థ పరిపాలనా సంస్కరణలు మరియు ప్రజా ఫిర్యాదుల విభాగం కార్యదర్శి వి శ్రీనివాస్ తెలిపారు. Models of bringing government and citizens closer across 6 categories. This conference will have 5 plenary sessions and 6 breakout sessions in which more than 100 speakers would be presenting their views and also their success stories. The objective is to take the nation forward in terms of transforming India's institutions into digitally and technologically empowered institutions, e-office to be taken forward, public grievance redressal system, secretariat reforms, improving service delivery, each of these to be taken forward. డిజిటల్ వినియోగంలో తమ ప్రాజెక్టులు అవార్డులు అందుకోవడం సంతోషంగా ఉందని ఆయా సంస్థల ప్రతినిధులు అన్నారు. To create this particular project called Bluis. The major objective of Bluis was to use cutting-edge technology, including satellite imagery and artificial intelligence, to detect unauthorized use of government lands in Bhubaneswar. So Bhubaneswar being a capital city, the lands are very precious. So it was felt necessary that we must put in place a system which would be able to detect the encroachments on a near real-time basis, and also the government machinery can be activated to remove those encroachments so that the public land made available is used for development activities. మన ఇసుక వాహనం ప్రాజెక్టుకు ఈ గవర్నెన్స్ జాతీయ అవార్డుల్లో రజతం దక్కడం సంతోషంగా ఉందని, ముందు ముందు మరిన్ని ప్రాజెక్టుల్లో ఈ పాలన తీసుకొస్తామని తెలంగాణ సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ ప్రతినిధులు తెలిపారు. మన ఇసుక వాహనం ప్రాజెక్ట్ కి ఒక అవార్డు 24th నేషనల్ ఈ గవర్నెన్స్ లో అవార్డు వచ్చింది. ఈ అవార్డు మన చేసిన కృషి గతం 2 ఏళ్ళ నుంచి ఆర్నిషింగ్గా మనం కృషి చేశాము. దానివల్ల ఈ ప్రభుత్వంకి అవార్డు వచ్చింది. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్.